హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు ఎంతో రుచికరమైన బోటి దోసకాయ కాంబినేషన్‌లో అటు పులుసు కాకుండా, కర్రీ కాకుండా చూపిస్తున్నానండి. ఇది మేము చిన్నగున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేది చాలా రుచిగా ఉంటుంది. మీకోసమని ఈరోజు చేసేస్తున్నాం. చూసేయండి ఫ్రెండ్స్. బోటి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అందుకే అందులో ఒక టీ స్పూన్ వేసుకొని ఉడికించుకుంటే బోటి అనేది తొందరగా ఉడుకుతుంది. ముందుగా కుక్కర్లో వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేయడం వల్ల, బోటీలో స్పూన్ వేయడం వల్ల కూడా మనకి అది పొంగుతుంది, స్మెల్ వస్తుంది అనేది ఏమీ ఉండదు, పొంగదు అసలు. మనం ఉడికించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసి ఉడికించుకొని దాన్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత 5-6 విజిల్ తర్వాత మనం ఇప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా కడాయి పెట్టేసి అందులో ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్తంత ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బోటీని క్లీన్ చేయడానికి ఒక 10-15 టైమ్స్ వరకు కడిగానండి. ఎందుకంటే అది మనం ఎంత క్లీన్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. బోటీ ఎంత టేస్టీగా ఉంటుందో దాన్ని కుక్ చేసే ప్రాసెస్ కూడా అంతే పెద్దగా ఉంటుందండి. బోటీని మనం తప్పకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి నేను ఒక 200 గ్రామ్స్ దోసకాయలు, 2 అద్దపావులు ఉన్న దోసకాయలు వేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజు ఉన్న టమాటాలను కూడా వేసి చేసేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ అనేవి ఒక 15-60% వేగిన తర్వాత మనం బోటీని వేసి నేను చూపిస్తున్న విధంగా 10-15 మినిట్స్ వరకు మంచిగా వేగనివ్వాలండి. ఆయిల్లో ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. చూపిస్తున్నాను కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనకి టేస్ట్కి సరిపడంత కారం వేసుకొని, ఈ కారం కూడా ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మనం బోటీ బాగా వేయించుకున్న తర్వాతనే మనం ఉప్పు, కారం, మసాలాలు అనేవి వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అలాగే టమాటాలను కూడా వేసుకోవాలి. మనం బోటీని వేయించుతున్నప్పుడు అవి బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. ఇప్పుడు దోసకాయ, టమాటాను కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను మీడియం సైజు ఉన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా తీసుకొని నానబెట్టుకున్నాను ముందుగానే. అందులో నుంచి కొంచెం రసం వేసుకోవాలి. ఎందుకంటే ఈ దోసకాయలు వేసిన మనకి పులుపు అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అందుకని అన్నీ బ్యాలెన్స్ చేయడానికని కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకొని మీకు ఇందులో హాట్ వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను అన్నం వార్చిన గంజిని వేస్తున్నాను. అప్పుడే అన్నం వార్చిన గంజి నాకు అందుబాటులో ఉండడం వల్ల అన్నం ఉడికించుకున్నప్పుడు మిగిలిన గంజిని ఇందులో వేసుకుంటున్నాను. మీకు నచ్చితే హాట్ వాటర్ని బాగా మసిలిని వేసుకోవచ్చు. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్ వాటర్ వేయడం వల్ల మళ్ళీ ముక్క గట్టిగా అయిపోతుందండి. చివరగా కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని 15-20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. మనం ఇవి ఇలా ఉన్నాయి కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు నెమ్మదిగా ఉడకనివ్వాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో మసలనిస్తే అంత రుచిగా ఉండదండి. కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసి చివరన మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఎంతో రుచికరమైన బోటీ దోసకాయ ఫ్లేవర్తో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి రుచి చూసారంటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం రైస్లో తిన్నా, రోటీలో తిన్నా చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.